సార్ జపాన్ తన శాంతికాముక రాజ్యాంగాన్ని మార్చి మిలిటరీ రాజ్యంగా మారబోతోంది అని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. దీనికి చైనా, ఉత్తర కొరియాలు ఎలా ప్రతిస్పందిస్తే దీని ప్రభావం భారత్ మీద ఎలా ఉంటుంది? ఎస్ అండి. ఇప్పుడు జపాన్లో ఒక అత్యున్నతమైన అతి పెద్ద పరిణామం ఒకటి సంభవించబోతుందన్నమాట. ఇది మొత్తం ప్రపంచ రాజకీయాలని మార్చే ఒక పెద్ద ఇష్యూ అవబోతుంది. ముఖ్యంగా సౌత్ చైనా సీ, జపాన్, భారత్ల మీద కూడా ప్రభావం పడబోతుంది. జపాన్ ఎంత గ్రేట్ కంట్రీయో మనకు తెలుసు. నాగసాకి, హిరోషిమాల మీద అణ్వస్త్రాలు పడిన 1945లో అది తేరుకుని రైజ్ ఫ్రమ్ ది యాషెస్, బూడిద నుంచి బిల్డింగ్లు కట్టడం అంటే అదిగోండి జపాన్ ఉంటుంది అనమాట. ఈ హొక్కైడో, క్యుషు, షికోకు ఇలాంటి 4 ఐలాండ్లతో షికోకు, క్యుషు 4 ఐలాండ్లు, ఈ 3,77,000 చదరపు కిలోమీటర్లు, 12 కోట్ల మంది ప్రజలు. కానీ 4th లార్జెస్ట్ ఎకానమీ జపాన్. ఇప్పుడు ఈ జపాన్ 1947లో కొత్త రాజ్యాంగం ఒకటి వచ్చింది. అది అమెరికా తయారు చేసిన రాజ్యాంగం. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది కాబట్టి. దాంట్లోనే ఇప్పుడు జపాన్ రాజ్యాంగం, రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 9 ప్రకారం దానికి ఆర్మీ ఉండదు, సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ మాత్రమే ఉంటాయి. జపనీస్ ఆర్మీ అనరు, జపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ JSDF అని మాత్రమే పిలుస్తారన్నమాట. ఇప్పుడు ఈ 2026లో ఇప్పుడు వచ్చిన ప్రైమ్ మినిస్టర్ తనాయ్ తకాయిచి, ఈవిడి లేడీ సింగం, మొట్టమొదటి జపాన్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఈవిడి పూర్తి మెజారిటీతో ఉంది ఇప్పుడు జపాన్ పార్లమెంట్లో. ఇప్పుడు ఈవిడి కొన్ని మార్పులు చేస్తుంది. ఈ యొక్క జపాన్ రాజ్యాంగంలో ఉన్న పాసిఫిస్ట్ అంటే ఈ పాసిఫికేషన్ అనే రాజ్యాంగాన్ని తీసేసి ఆర్టికల్ 9 సవరించి మిలిటరిఫికేషన్ చేస్తుంది. మిలిటరైజేషన్ ఆఫ్ ది జపాన్. ఈ జపాన్కు ఇప్పుడు అణ్వస్త్రాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది అణ్వస్త్రాలు కావాలంటే ఓవర్ నైట్ వస్తాయి, అంత టెక్నాలజీ ఉంటుంది దానికి. కాకపోతే తయారు చేయదు. జపాన్ అణ్వస్త్రం వల్ల నష్టపోయిన దేశం ప్రపంచంలో ఒకటే జపాన్. కాబట్టి అది అణ్వస్త్ర దేశం వద్దు అనుకుంటుంది, అణ్వస్త్రాలు యుద్ధం అనుకుంటాయి. కాకపోతే ఇప్పుడు జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ ఒక పెద్ద ప్రకటన చేశారు. అదేంటంటే యుద్ధం రాకూడదు, ప్రపంచ శాంతి కావాలని కోరుకునే మొట్టమొదటి దేశం ఈ భూమి మీద జపాన్. జపాన్ ఏంటంటే అణ్వస్త్రాలకి విక్టిమ్ కాబట్టి యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో చూసిందనమాట. మట్టానికి వెళ్ళిపోయి ఇప్పుడు మానవ చరిత్రలోనే. కాబట్టి ప్రపంచంలో శాంతి కోరుకునే మేమే శాంతి కావాలంటే మేము బలంగా ఉండాలి. అన్లెస్ వీఆర్ స్ట్రాంగ్ వీ కాంట్ ప్రివెంట్ ది వార్, వీ కాంట్ ప్రీచ్ ది పీస్ అనుకుంటూ జపనీస్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించాడు. ఈవెన్ తనాయ్ తకాయిచి కూడా కొన్ని నెలల కింద ప్రకటన చేయడం జరిగింది. దీనికి అనుకూలంగానే జపాన్ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తున్నారు వాళ్ళు. పార్లమెంట్లో 2/3 మెజార్టీ ఉంది కాబట్టి. అదేంటంటే జపాన్ ఇప్పటివరకు విధించిన ఇది ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేయకూడదనేది తొలగించేసింది. కాబట్టి ఆయుధాలు ఎక్స్పోర్ట్ చేస్తే భారత్, తైవాన్ లాంటి దేశాలకి అది చాలా పెద్ద పరిణామం. తర్వాత ఇప్పుడున్న 2.5 లక్షల మంది ఆర్మీ, తర్వాత ఎయిర్ ఫోర్స్ 745 ఫైటర్ జెట్స్ని ఇంకా పెంచే అవకాశం ఉంది. హైయెస్ట్ మోడర్నైజేషన్ అప్ చేస్తున్నారు. తర్వాత డిఫెన్స్ బడ్జెట్ను 1 to 2% పెంచారు. ఇది చాలా పెద్ద కీలక పరిణామం. ఆర్టికల్ 9 సవరించబోతున్నారు. ఇప్పటివరకు జపాన్ రాజ్యాంగం రాసినప్పుడు అమెరికా సెక్యూరిటీ అంబరల్లాలో ఉండాలి అనేది. కానీ అమెరికా అధ్యక్షుడు అక్కడ ట్రంప్ నమ్మలేరు. కాబట్టి అది అతిపెద్ద కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే చైనా. ఈ కమ్యూనిస్టు చైనా ఏంటంటే విపరీతంగా ఒక సూపర్ పవర్గా అవతరించేసింది, మిలిటరీ పరంగా, రాజకీయ పరంగా, అన్ని పరంగా. ఇది జపాన్ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఈ జపాన్ అస్తిత్వమే ప్రశ్నలో పడిపోయింది. ఈ సెంకాకు ఐలాండ్ మాదే అంటుంది, సౌత్ చైనా సీ ఎంటైర్ చైనా మాదే అంటుంది. జపాన్ గగనతలంలో అక్కడ చాలా డేంజరస్ తలపిస్తుంది. జపానే ఆపదలో పడిపోయింది. కాబట్టి చైనాని నిలువరించడానికి అమెరికాను నమ్మలేదు. కాబట్టి తనకు తాను నిలబడాలనుకుంటుంది. కాబట్టి అది ప్రజాస్వామ్య జపాను తన జూలుం విధులుస్తున్నమాట. ఇక రెండో కారణం ఈ యొక్క ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అణ్వస్త్రాలు తయారు చేసుకుని 90 అణ్వస్త్రాలు తయారు చేసుకుని అక్కడ ICBMలో అవసాంగ్ 21 తయారు చేసుకుని జపాన్ గగనతలం మీదుగా మిసైల్ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఆయనైతే బరి తెగించి మరీ కూడా జపాన్ అస్తిత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి జపాన్ శక్తివంతంగా తయారవ్వాల్సిందే. ఇక మూడోది ఏంటంటే ట్రంప్ అమెరికాని నమ్ముకోవడం చాలా చాలా పెద్ద ప్రాబ్లం. రీసెంట్గా ఆయన చెప్పాడు 1000 కిలోమీటర్లు వచ్చి తైవాన్ని చైనా నుంచి మేము రక్షించలేమని. మరి జపాన్ కూడా రక్షించలేడు కదా ఆయన 1000 కిలోమీటర్లు వచ్చి అదే చైనా నుంచి. కాబట్టి జపాన్ డిసైడ్ అయిపోయిందని. ఈ 3 కారణాలు. ఇక 4వ కారణం ఏంటంటే ఇక జపాన్ అస్తిత్వం ఉండాలి అంటే మాత్రం శక్తివంతంగా ఉండక తప్పదు. ఎందుకంటే అక్కడ ఉత్తర కొరియాతో పాటు చైనా, ఈవెన్ పుతిన్ కూడా, ఈవెన్ రష్యా కూడా దానికి శత్రువు. ఎందుకంటే రష్యాకి జపాన్కి మధ్యలో చాలా శత్రుత్వం ఉంది. అక్కడ బోర్డర్ ప్రాబ్లం ఉన్నాయి, ఒక ఐలాండ్ ప్రాబ్లం ఉన్నాయి.
కాబట్టి ఈ యొక్క కూటమి పెద్దదైంది కాబట్టి తన శక్తిని తానే కాపాడుకోవాలని జపాన్ డిసైడ్ అయిపోయింది. అందుకనే డిఫెన్స్ బడ్జెట్ 1 to 2% పెంచడం జరిగింది. మోడర్నైజేషన్, కొత్త శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఆ ఆర్మీ ఇంపోర్ట్ అమెరికా నుంచి, తర్వాత జాయింట్ అంటే 6th జనరేషన్ ఫైటర్ మీద కూడా దృష్టి పెట్టింది. ఇది బ్రిటన్, తర్వాత ఇటలీ, భారత్తో కలిపి భారత్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ 6th జనరేషన్ ఫైటర్ని తయారు చేయబోతుంది. ICBM తయారు చేయబోతుంది. న్యూక్లియర్ బాంబ్స్ కావాలనుకుంటే ఒక్క రోజులో కూడా వచ్చేంత టెక్నాలజీ దానికి ఉంది. దాని కాబట్టి అణ్వస్త్రం లేకుండా ఇటు రష్యా నుంచి, ముఖ్యంగా ఉత్తర కొరియా, జపాన్ నుంచి రక్షించుకోవడం అసంభవం జపాన్కి. కాకపోతే కొన్ని రోజుల్లో అణ్వస్త్రాన్ని కూడా జపాన్ తీసుకునే అవకాశం ఉంది అనేది నేను చెప్పగలుగుతాను. లేదా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒకినోవా ఐలాండ్ దగ్గర ఆల్రెడీ అణ్వస్త్రాలు ఉన్నాయి, అవి జపాన్లో ఉన్నట్టే. కాబట్టి అణ్వస్త్ర దేశమే అనేది నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే US ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో అక్కడ అణ్వస్త్రాలు కలిగి ఉంటాయి, న్యూక్లియర్ మిసైల్స్ రెడీ టు యూజ్ అన్నట్టు. కాబట్టి జపాన్ అణ్వస్త్రాల నీడలో ఉంది, తనకు తాను అణ్వస్త్రాలు సంపాదించుకునే అవకాశం ఉంది. మరి దీని ప్రభావం చైనా మీద ఎలా ఉంటుంది? చైనా గొగ్గోలు పెడుతుందండి. ఎందుకంటే ఒక్కసారి సైనికీకరణ అవ్వింది అంటే, రీవెపనైజేషన్ అయ్యింది అంటే చైనాకి ఎంత దారుణాలు ఉంటాయో చైనాకి తెలుసు. ఎందుకంటే ఇదే జపాన్ ఇటు చైనాని, రష్యాని కూడా ఓడించిన చరిత్ర ఉంది. 1905లో రష్యానే ఓడించేసింది USSR జపాన్. తర్వాత 1914 నుంచి 2వ ప్రపంచ యుద్ధం దాకా చైనాని రూల్ చేసింది జపాన్, మంచూరి ప్రావిన్స్లన్నీ. కాబట్టి చైనాకి, రష్యాకి, ఉత్తర కొరియాకి జపాన్ యొక్క పవర్ అంటే ఏంటో తెలుసు అనమాట. వాటి చెప్పక్కల. ఇప్పుడు ఇదే జపాన్ మిలిటరిఫికేషన్కి వెళ్తుంది అంటే, తన జూలు విధులుస్తుంది అంటే జపాను, ఇక చైనా కథ కంచికే అని చెప్పొచ్చు, ఉత్తర కొరియా కథ. కాబట్టి అవి భయపడినా ఇంకా జపాన్ ఏది లేదు. మరి ఇది భారత్పై ప్రభావం ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఇండియా అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు చైనాని అడ్డుకునే శక్తి చాలా కష్టంగా ఉంది. చైనా, కమ్యూనిస్ట్ చైనా ఏ టైంలో ఎలా చేస్తో తెలియదు. భారత్లో ఏ టైంలో అటాక్ చేస్తో చూడండి, గాల్వాన్ మనం చూసాం, ఇవన్నీ మనం చూసాం అనమాట. సో ఈ దేశాన్ని నిలువరించడానికి జపాన్ కూడా మిలిటరిఫికేషన్ అవుతుంది అనుకోండి, అణ్వస్త్ర దేశంగా, ఇక చైనాని అక్కడ అడ్డుపొల్లేస్తుంది. కాబట్టి ఇండియా మీద ఒత్తిడి తగ్గుతుంది. తర్వాత చైనా కూడా ఇటు మన బంగ్లాదేశ్, మన దగ్గర ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. ఎందుకంటే అది అక్కడే తలమునకలు అయి ఉంటుంది. కాబట్టి ఇండియాకి ఇది సెక్యూరిటీ పరంగా చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇంకోటి ఏంటంటే జపాన్, ఇండియాల మధ్య సెక్యూరిటీ కోఆపరేషన్ ఉంది, మిలిటరీ కోఆపరేషన్ ఉంది, క్వాడ్లో మెంబర్స్ కూడా. కాబట్టి వీటి మధ్య పూర్తిగా సహకరించుకుని, ఎందుకంటే చైనా అనేది ఉమ్మడి శత్రువు. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు. ఇప్పుడు జపాన్ చైనాలో పెట్టుబడులే పెడతలే, ఆ పెట్టుబడులు అన్నీ కూడా టెక్నాలజీ పరంగా ఇండియా వస్తుంది. జపాన్ పాపులేషన్ పరంగా చాలా బాధలో ఉంది, దాన్ని రిప్లేస్ చేసే బాధ్యత ఇండియాది. కాబట్టి ఈ జపాన్ ఇండియా బంధం అనేది చైనాని కంప్లీట్గా చెక్ పెట్టవచ్చు. చైనాలో ఈ సౌత్ చైనా సీ కదా, ఇండియన్ ఓషన్లో కూడా. కాబట్టి ఇది ఇండియాకి వెరీ వెరీ గుడ్ న్యూస్. ప్రపంచానికి కూడా చైనాని ఆపడానికి ఇంకో ఆయుధం తయారైందని చెప్పొచ్చు. ఇదంతా ట్రంప్ తీసుకున్న ఒక పిచ్చి నిర్ణయం వల్ల జపాన్ తన జూలు విధులుస్తుంది. దీనికి కారకుడు, ముఖ్యమైన కారణం ఎవరంటే చైనా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్లే.